వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాజ్ మహేంద్ర. ఈరోజు ఇప్పటివరకు అప్డేట్స్ అంటే ఉలుక్కేయండి. టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో కార్యకర్తే అధినేత, అందుకే ఇక నుంచి సగం రోజు ప్రభుత్వం ప్రజల కోసం, సగం రోజు కార్యకర్తల కోసం పనిచేస్తారు. కార్యకర్తలకు నాయకులు అండగా ఉండాలి, లేకుంటే తెలియజేసేలా ఒక కార్యక్రమం అమలు చేస్తాం. కార్యకర్తలను ఆర్థికంగా పైకి తీసుకోవడానికి చర్యలు తీసుకుంటాం. పార్టీ పదవులు ఇస్తున్నాం. కార్యకర్తలు మీరు పవర్ఫుల్, మీరు రోడ్డుపైకి వస్తే ఎవ్వరూ నిలబడలేరు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఆయన్ను తుళ్లూరు పోలీసులు ఈ నెల 9న అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి ఉండాలని పేర్కొంటూ బెయిల్ మంజూరు ఉత్తర్వులు ఇచ్చింది. బెయిల్ ఉత్తర్వులు అందడంతో వాటిని పరిశీలించాక కొమ్మినేనిని విడుదల చేశారు. వానాకాలం సీజన్కు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభమైంది. సోమవారం తొలి రోజు 2 ఎకరాలకు ఉన్న రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లోకి ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా జమ చేశామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 41,25,000 మంది రైతులకు సంబంధించి 39,16,00,000 ఎకరాలకు 2,349 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే 9 రోజుల్లో ఈ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టుకు 19,579 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. కారిడార్ 9లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 10లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 11లో జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు, మొత్తంగా 86.1 కిలోమీటర్లు చేపట్టనున్నట్టు వివరించారు. తెలంగాణ పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిట శ్రీహరి సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మత్స్యకారులకు సామూహిక ప్రమాద బీమా పథకంపై తొలి సంతకం చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ తదితర అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు బీపీ పరీక్షించి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. హరీష్ రావును కేటీఆర్ పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కెనడాకు చేరుకున్నారు. అక్కడ జరగనున్న G7 సదస్సులో మోడీ పాల్గొనున్నారు. కెనడా ప్రధాని మార్క్స్ కార్ని ఆహ్వానం మేరకు మోడీ ఈ సదస్సులో పాల్గొనున్నారు. ఈ క్రమంలో కెనడాలో కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు మోడీ. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. 2015 తర్వాత మోడీ కెనడాలో పర్యటించడం ఇదే తొలిసారి. విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వరుస ఘటనలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికుల్ని కలవరపాటుకు గురిచేసింది. ఎయిర్ ఇండియా విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తుంది. మంగళవారం అర్ధరాత్రి 12:45 కోల్కతా ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది. ఇరు దేశాలు మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇరు దేశాల ప్రజలు ఆందోళనగా ఉన్నారు. మరోవైపు ప్రపంచ దేశాలు ఆ యుద్ధాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరడంతో పశ్చిమాసియా కల్లోలంగా మారింది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకున్నారు. G7 ట్రిప్ నుంచి మేఘాలపై అమెరికాకు తిరిగి వస్తున్నారు. వచ్చే రాగానే భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ వెల్లడించారు. భారత మేటి బ్యాటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టమో ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ వెల్లడించాడు. సచిన్ కంటే కోహ్లీకి బౌలింగ్ చేయడంలోనే తాను సవాల్ను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నాడు. కోహ్లీతో పోలిస్తే సచిన్ భిన్నమైన ఆటగాడు. అతడు గొప్ప బ్యాటర్, ప్రశాంతంగా ఉంటాడు. కానీ విరాట్ డి అంటే డి అంటాడని పేర్కొన్నాడు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రారంభంతోనే సెన్సెక్స్ 190 పాయింట్ల నష్టంతో 81,599 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 24,873 వద్ద ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాజ్ మహేంద్ర. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.